హాయ్ ఫ్రెండ్స్, స్క్విడ్ గేమ్ సీజన్ 3 నిన్న రిలీజ్ అయింది. 6 ఎపిసోడ్లతో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఒక్కొక్క ఎపిసోడ్ 50 నిమిషాలు పైగా ఉంటుంది, ఒక్కొక్కటి గంట కూడా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. ముందు సీజన్లో ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే కథ మొదలవుతుంది. ఆట ఆడకుండా ఎదురు తిరిగి కాల్పులు జరిపిన వాళ్ళందరినీ చంపేసి కొత్త ఆట మొదలు పెడతారు. 3వ రౌండ్, 4వ రౌండ్, కొత్త రౌండ్లు. కొంతమందికి తాళాలు ఇచ్చి, కొంతమందికి కత్తులు ఇచ్చి బ్లూ టీమ్ని కనబడితే చంపేయమని ఇదొక గేమ్. అలాగే రౌండ్గా తిరిగే తాడు కాళ్ళకు తగలకుండా బ్రిడ్జ్ మీద దూక్కుండా అవతలకు వెళ్ళడం. అలాగే ఒక స్క్వేర్, ఒక రౌండ్, ఒక ట్రయాంగిల్ మీద నించొని ఎంతమందిని తోసేసి బతకగలిగితే వాళ్ళకి ప్రైజ్ ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పెద్ద చిక్కు ఏంటంటే ప్లేయర్ 222, ఒక చిన్న పసికందు, అప్పుడే పుట్టిన పాప. ఈ పాపను కూడా ప్లేయర్గా ఇంక్లూడ్ చేస్తారు. ఇలాంటి సమయంలో ఆ పాపను కాపాడడం కోసం హీరో ఏం చేశాడు, ఆ పాప తండ్రి కూడా ఏం చేశాడు అన్నది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. మరోవైపు ఈ గేమ్ జరుగుతున్న స్థలం ఎక్కడుందో తెలుసుకోవడం కోసం ఓ టీం బోట్ వేసుకొని వెతుకుతూ ఉంటుంది. చివరికి ఆ స్థలాన్ని కనుక్కున్నారా లేదా, కనుక్కున్న తర్వాత ఏమైంది, ఈ స్క్విడ్ గేమ్ సిరీస్ ఈ సీజన్తో ఆగిపోయిందా, కంటిన్యూ అవుతుందా లేదా అన్నది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. 6 ఎపిసోడ్లో ఫస్ట్ 2 ఎపిసోడ్లు చాలా స్లోగా సాగుతాయి. ఎంత స్లోగా అంటే అస్సలు బాగాలేదన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ 3వ ఎపిసోడ్ నుంచి 6వ ఎపిసోడ్ వరకు అదిరిపోతాయి వెబ్ సిరీస్. అదిరిపోయింది వెబ్ సిరీస్. ఆ ఆటలు కానీ, ఆర్ట్ డైరెక్షన్ కానీ, నటీనటుల ప్రతిభ కానీ, కెమెరా కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వెబ్ సిరీస్ని నిలబెట్టిందని చెప్పొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. తెలుగులో చక్కగా డబ్ చేసి రిలీజ్ చేశారు నెట్ఫ్లిక్స్లో. ముందు సీజన్లో చూసిన వాళ్ళు కంపల్సరీ ఈ వెబ్ సిరీస్ చూడండి. అయితే ముగింపు కొంచెం సాడ్గా ఉన్నా చిన్న ట్విస్ట్ ఇచ్చి వదిలేస్తాడు దర్శకుడు. పాత్రధారులందరూ న్యాయం చేశారు. హీరో పాత్రధార అయితే కుమ్మేశాడని చెప్పొచ్చు. ఓ బామ్మ ఆమె కొడుకు, అలాగే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి కథ, ఇవన్నీ ఆకట్టుకుంటాయి. డబ్బు కోసం పసికందును కూడా చంపడానికి సిద్ధమయ్యే కొంతమంది మూర్ఖుల్ని కూడా చూస్తాం ఈ వెబ్ సిరీస్లో. డబ్బు ఎక్కువైపోయి పైశాచిక ఆనందంతో ఇటువంటి ఆటలు క్రియేట్ చేసే డబ్బున్న వాళ్ళని తెర మీద చూపిస్తాడు దర్శకుడు. నిజంగా ఇటువంటివి జరుగుతాయి ఫారెన్ కంట్రీస్లో. ఏదైనా ఈ వెబ్ సిరీస్ని చాలా చక్కగా తీశారు. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని చూడండి. వైలెన్స్ ఎక్కువ ఉంది, అసభ్యకర సన్నివేశం ఒకటి కూడా లేదు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?